ఈశ్వరుడు మీ అందరికీ వందనాలు. నా మాటలు మీరు కొంచెం జాగ్రత్తగా వినాలని నేను ప్రేమతో ఈ మాటలు తెలియపరుస్తున్నాను. చూడండి, కొంతమంది దేవుడు సేవకు పిలిచినా కూడా అసలు నిజంగా దేవుడే నన్ను పిలిచాడా, నా సొంత ఆలోచన అని చెప్పి దేవుడు పిలిచినా కూడా ఆ పిలుపుని నిర్లక్ష్య పెట్టేవాళ్ళు ఉంటారు. కొంతమందికి భయము, నిజంగా దేవుడే నన్ను పిలిచాడా, నా సొంతంగా నేను అనుకుంటున్నాను. ఎక్కడ పోయినా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. నన్ను ఏర్పరచుకున్నాను నా సేవ కొరకు అని. అయినప్పుడు కూడా దేవుడు మాట్లాడుతున్నప్పుడు కూడా సందేహిస్తారు. కొంతమందికి భయము, వాళ్ళు ఉన్న భయాన్ని బట్టి దేవుని వాక్యం వాళ్ళని నిలవకుండా అయిపోతుంది. స్థిరపరచుకోలేక, దేవుని మాటని స్థిరంగా మనసులో ఉంచుకోలేక, దేవుని పిలుపులోకి ఏర్పాట్లోకి రాలేక, దేవుడు పిలిచినప్పుడు కూడా సందేహించటం. కానీ దేవుడు నేనే నిన్ను పిలిచానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పేరు పెట్టి నిన్ను పిలిచి తిని నేను నిన్ను ఏర్పరచుకున్నాను అంటున్నాడు. ఈరోజన్నా దేవుని వాక్యానికి లోబడి దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకుండా దేవుని పని కొరకు నువ్వు నిలబెడితే దేవుడు నిలబడతాడు. దేవుని కోసం నువ్వు ఏది విడిచిపెట్టుకున్నా దేవుడు అది నీకు రెట్టింపుగా నూరంతలుగా దేవుడు ఇస్తాడు. మళ్ళా నీకు ఏది, ఒకళ్ళ కుటుంబాన్ని బాగొట్టుకున్న, అన్నదమ్ములు బాగొట్టుకున్న, అక్కజేలను బాగొట్టుకున్న, ఒక ధనం బాగొట్టుకున్న, దేవుని నిమిత్తం అన్నీ ఇస్తాడు దేవుడు. మొదట దేవుని మాటకు లోబడాలి, గ్రహింపు ఉండాలి. దేవుడే నన్ను పిలిచాడు, దేవుడే నన్ను పిలుస్తున్నాడు, ఇది దేవుని మాట అని గ్రహింపు నీకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ కష్టంగా అనిపించిన ఫస్ట్ నిన్ను అసలు విధానంలోకి రాకుండా సైతాన్ ఏం చేసిద్దంటే, ఇది దేవుని పిలుపు కాదు అన్నట్టుగా దేవుని పని అన్నప్పుడల్లా ఏదో శ్రమలు వచ్చేస్తుంది. దేవుని చిత్తం కాదు అన్నట్టు చేసేసింది. కానీ దేవుడు తానే వాక్యం ద్వారా స్థిరపరిచి బలపరిచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కుంగిపోయినప్పుడల్లా మాట్లాడుతుంటాడు, నువ్వు బలహీనమైపోయినప్పుడల్లా మాట్లాడుతుంటాడు. నేనే పిలిచానని స్థిరపరుస్తున్నాడు దేవుడు. అందుకని ఈరోజు దేవుని మాట ఏంటంటే, నేనే మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి ఉన్నా, నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నా. ప్రైజ్ ది లార్డ్.